చెరీస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు సగ్గుబియ్యం ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. సగ్గుబియ్యం ఉప్మా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నానబెట్టిన సగ్గుబియ్యం 1 కప్పు, పల్లీలు 1 కప్పు వేయించినవి, తరిగిన ఆలు 1 కప్పు, కరివేపాకు 2 రెమ్మలు, జీలకర్ర 1 టీ స్పూన్, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉప్పు రుచికి సరిపడా, ఆయిల్ 6 టేబుల్ స్పూన్స్. తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి కాగాక ఇందులోకి 6 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ కాగనివ్వాలి. ఆయిల్ కాగింది. ఇందులోకి కట్ చేసిన ఆలుని వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి లైట్గా ఉప్పు వేసుకున్నాము, ఎందుకంటే ఆలు త్వరగా వేగిపోతుంది. ఇక్కడ నేను 1 కప్ సగ్గుబియ్యం తీసుకున్నాను. దీన్ని లైట్గా వాష్ చేసేసి 1 గంట సేపు నానబెట్టాను. 1.5 కప్ వాటర్ పోసి నానబెట్టాను. ఈ కప్పుతో నేను 1 కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను. దీన్ని 1 గంట నుంచి 1 గంటన్నర సేపు నానబెట్టాను. ఇలాగా గోల్డెన్ కలర్లో ఫ్రై అయిపోయాయి. తీసేసి ప్లేట్లోకి వేసుకుందాం. బాగా ఆయిల్ అంతా తీసేయాలి. ఇంత ఆయిల్ మనకి అవసరం ఉండదు, అందుకనే కొంచెం తీసేస్తున్నాను. జస్ట్ 2 స్పూన్స్ ఆయిల్ ఉంచుకోండి. ఇందులోకి జీలకర్ర వేసేసి చిట్పట్లాడనివ్వండి. తర్వాత పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నానబెట్టిన సగ్గుబియ్యాన్ని వేసుకోవాలి. వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఉండ కడుతుంది, అందుకనే స్లో ఫ్లేమ్ మీద పెట్టుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇందులోకి సగ్గుబియ్యానికి సరిపడా ఉప్పు వేసుకున్నాము. ఆల్రెడీ మనం పొటాటోస్లో వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి. ఇప్పుడు కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి. ఇది కుక్ అయ్యే లోపల మిక్సీ జార్లోకి వేయించిన పల్లీలు వేసుకొని బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇలాగా బరకగా మిక్సీ పట్టుకోవాలి. 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. అది కాక సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి, లేకపోతే కింద అంటుకుంటుంది సగ్గుబియ్యము. ఇప్పుడు ఇది కుక్ అయిపోయింది కదా, ఇందులోకి పల్లీల పౌడర్ని వేసుకుందాము. ఒక 2 to 3 స్పూన్స్ వేసుకోండి. వేసి కలుపుకోవాలి. ఇలాగా అవసరమయ్యే కొద్దీ మీరు పల్లీల పౌడర్ని వేసుకోవచ్చు. చూడండి ఎంత పొడిపొడిలాడుతూ వచ్చిందో. ఇప్పుడు ఇందులోకి ఫ్రై చేసుకున్న పొటాటోస్ వేసి కలుపుకోవాలి. అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి ఇందులోకి లెమన్ జ్యూస్ వేసుకోవాలి. కలుపుకుందాం.
దీన్ని నవరాత్రి రోజుల్లో చేస్తారు, చాలా టేస్టీగా ఉంటుంది. అదిగాక ఫాస్టింగ్లో కూడా తీసుకుంటారు. అంతే, సగ్గుబియ్యం ఉప్మా రెడీ అయిపోయింది. ఒకవేళ ఈ ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.